విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. పొమ్మనకుండా పొగబెడతా ఉన్నారు. 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామన్నారు. అందులో కూడా మోసం ఉంది. ప్యాకేజీని పరిశ్రమని పునరుద్ధరించడానికి కాకుండా దాన్ని ప్రభుత్వ బకాయిలు చెల్లించడానికి, బ్యాంకుల బకాయిలు చెల్లించడానికి వాడారు. ఇంతవరకు దశాబ్దాలైన సొంత గనులు లేవు. దీన్ని ఏదో ఒక రూపంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి కుట్ర పన్నుతున్నారు. కార్మికుల ప్రజల ఆందోళన ఫలితంగా ఇవాల్టి వరకు ఆగింది. ఇప్పుడు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 1,400 మందికి నోటీసులు ఇస్తున్నారు. అడిగిన కార్మిక నాయకులకి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. అందుకే కాంట్రాక్ట్ కార్మికులు నిన్నటి నుండి సమ్మె ప్రారంభించారు. ఆ సమ్మెకి వామపక్ష పార్టీలు మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ఈ పరిశ్రమ నిలబెడతామని. ఇప్పటికైనా టీడీపీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మాట నిలబెట్టుకోవాలి. మీరు మోడీకి దాసోహం అంటారా, లేదు విశాఖ ఉక్కు కార్మికుల కోసం నిలబడతారా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ నిలబడతారో తెలుసుకోవాలి. వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీల తరఫున కార్మికుల సమ్మెకి, ఆందోళనలకి మద్దతు తెలియజేస్తూ మా పోరాటాన్ని సాగిస్తాం. విశాఖ ఉక్కును రక్షించుకుంటాం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటి ఆనాటి వైసీపీ, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కార్మికుల గోడు పట్టినటువంటి ప్రభుత్వాలు విశాఖ ఉక్కుని అనేక పోరాటాలు, అనేక మంది కార్యకర్తల బలిదానంతో ఏర్పడింది. అటువంటి విశాఖ ఉక్కుకి సొంత గనులు లేకుండా, నిధులు కేటాయించకుండా కేంద్రం తాత్సారం చేస్తూ ఉండే, కేంద్రాన్ని మెడలు వంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిలబడాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణలో భాగస్వాములు అవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికే కాంట్రాక్ట్ వర్కర్స్ ని తొలగిస్తా ఉన్నారు. మరింత మందిని తొలగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు కార్మికులు సమ్మెబాట పట్టే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము కల్పించాయి. ఇష్టం లేకపోయినా వారందరూ సమ్మెకు పోవాల్సిన పరిస్థితిని కల్పించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చాం, దీన్ని మేము కాపాడుతున్నామని చెప్పి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. తీరా చూసి అందులో 9,000 కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద మళ్ళీ వెనక్కు తీసుకున్నారు. ఇవాళ గత 8 మాసాలుగా కార్మికులకు నెల సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరో 2,600 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడానికి సిద్ధం చేశారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులందరినీ కూడా ఇవాళ వీఆర్ఎస్ కింద పంపిస్తూ ఉన్నారు. మరోవైపు మిట్టల్ ఫ్యాక్టరీని తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు ఏదైతే పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో దాన్ని మాత్రం ప్రైవేట్ పరం చేయడానికి, మూసివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఉంది తప్పితే ఏమాత్రం కూడా దాన్ని పోరాడి నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ఢిల్లీకి పోతూ ఉన్నారు. మరి ఢిల్లీలో 3 రోజుల పాటు ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక విషమ పరీక్ష. నిజంగా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎందుకంటే ఈ 10 మాసాల కాలంలో చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ గురించి మాట్లాడు, ఎంతసేపు అమరావతి గురించి మాట్లాడతావు, పోలవరం గురించి మాట్లాడతావు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాత్రం నువ్వు మాట్లాడడం లేదు. ఇప్పుడు మాట్లాడకపోతే మాత్రం గ్యారంటీ చెప్తా, ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తే మాత్రం నీవు ఇతర కార్యక్రమాలు ఎన్ని చేసినా సరే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని మూసివేయడమే ప్రధానమైన ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, ప్రజా సంఘాలన్నీ కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటాల్లో ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్న సమ్మెకు వామపక్ష పార్టీల తరఫున మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాదు, ఈ ప్రభుత్వాలను నిలదీస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. విశాఖ హుక్కును ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ రోజున ఇక్కడ విజయవాడలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది నిజంగా
బీజేపీ గవర్నమెంట్ సిగ్గుపడాలా. నిజంగా ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిరసనలు, పోరాటాలు, వామపక్ష పార్టీలు అన్ని ప్రజాస్వామిక శక్తులందరూ పోరాటం దాని ఫలితమే ఇప్పటికైనా సరే కొన్ని అయినా గ్రాంట్ చేసుకోగలినాయి. అది ఆ పోరాట ఫలితమే, నిరసనల ఫలితమే కొన్ని ఉక్కు ఫ్యాక్టరీకి సాధించుకోగలి. కానీ అందులో కొంత అప్పుకే ఇచ్చేస్తున్నారు. నిజంగా ఏదైతే హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ చాలా కబుర్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇప్పుడు ఏం చెప్తారు? స్పష్టమైన హామీని ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నారు. వామపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, మీకు తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని చెప్పి, ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విజయవాడ నగరంలో ఆ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రపత్రిక సెంటర్లో ఉన్నటువంటి ప్రస్తుతం వెల్కమ్ హోటల్ సెంటర్ అంటాం, ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రదేశ ప్రజానీకాన్ని. అది మర్చిపోయి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ, మోడీ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చర్యలు చేపడతా ఉంటే దానికి మద్దతుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దాదాపుగా 3,000 మంది, 3,600 నుంచి 4,000 మందిని కార్మికుల్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుండి తొలగించారు, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని. ఇప్పుడు పర్మనెంట్ కార్మికుల వంతు అయింది. వీళ్ళను ఒక 1000 మందిని తొలగించేటువంటి దానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ఇదే కనుక కొనసాగితే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అంటే మోడీ గులాంగిరి చేస్తారా, మోడీకి జై హుజూర్ అంటారా, ఏం చేస్తారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతమంది కార్మికుల్ని తొలగించి 1000 మంది రైతులు ఆనాడు పొలాలు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ ఆంధ్రదేశ ప్రయోజనాల కోసం అని చెప్పనని త్యాగం చేసినటువంటి దాన్ని తొలగించేటువంటి దానికి మోడీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నారా మీరని చెప్పి అడుగుతున్నాం. అందుకని మీరు నిధులు ఇచ్చామని చెప్పనేది అబద్ధం. నిధులు కొరా నిధులు ఇచ్చి దీన్ని అదానికి అప్పచెప్పేదానికో, అంబానీకి అప్పచెప్పేదానికో చర్యలు తీసుకుంటే ఆంధ్రదేశ ప్రజానికో సహించరు, అమాయకులు కాదని చెప్పనేటువంటి గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా, పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా నోరిప్పారా. అదానికి, అంబానీకి, మోడీకి గులాంగిరి చేయొద్దు, జై హుజూర్ అనొద్దు. మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పనేటువంటి తెలియజేస్తూ ఈ రోజు విశాఖలో జరుగుతూ ఉన్నటువంటి ఆ సమ్మెకి, విశాఖ ఉక్కు పరిరక్షణకి జరుగుతూ ఉన్నటువంటి ఆ సంఘీభావ కార్యక్రమంలో ఈ రోజు విజయవాడ నగరంలో కూడా చేపట్టాం. వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఆంధ్రదేశ వ్యాపితంగా మొదలవుతుంది. అన్ని పక్షాలు కూడా దీనికి సిద్ధపడతాయని చెప్పనేటువంటి తెలియజేస్తూ సిపిఎంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం, సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఉక్కు కార్మికులు తమ సమస్యను పరిరక్షించుకోవడం కోసం దీర్ఘకాలిక నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ప్రశ్నించేది, మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మా మంత్రులు అందరం కూడా రాజీనామా చేస్తాం, ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎంతో పోరాటం చేసి 32 మంది యువకులు తమ ప్రాణాలు అర్పించి నిలబెట్టుకున్నటువంటి విశాఖ ఉక్కుని పరిరక్షించేటటువంటి దానికోసం నువ్వు కట్టుబడి ఉంటావా, లేకపోతే బీజేపీకి మడుగులు ఎత్తుతూ బీజేపీ చేసేటటువంటి ప్రైవేటీకరణకి మద్దతుగా నిలుస్తావో ఆలోచించాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకి ఉన్నది. అదే పద్ధతిలో ఈ రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తామని చెప్పేటటువంటి వారు, మీరు ఈ యొక్క విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన వైఖరి ఏంటో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి కాలంలో ఈ దేశ సంపదను పరిరక్షించుకునేటటువంటి దానికోసం కార్మికులు, కమ్యూనిస్టులు ఐక్య ఉద్యమాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు విశాఖ ఉక్కు కార్మికులకి మద్దతుగా వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో, ముఖ్యంగా సిపిఐ ఆధ్వర్యంలో వారి పోరాటానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం సానుకూలమైనటువంటి వైఖరి చేపట్టాలని చెప్పి, అలా కాకపోతే కార్మికులందరినీ కూడా, కార్మికుల్ని, కమ్యూనిస్టులందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి
రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆనాడు కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేసి విశాఖ ఉక్కును సాధించి పెడితే అలాంటి విశాఖ ఉక్కుని నేడు మనువాద మతోన్మాదులు బీజేపీ వాళ్ళు కార్పొరేట్ శక్తులకి పోస్కో లాంటి కంపెనీకి అమ్మచెప్పడం అనేది దుర్మార్గ విషయం. ఇదొక దుర్మార్గాన్ని కుల వివక్ష రేఖ పోరాట సంఘం కేవీపీఎస్ సంపూర్ణ మద్దతుతో వ్యతిరేకిస్తూ ఉంది. ఈ క్రమంలో కార్పొరేట్ శక్తులు ఈరోజు దేశాన్ని కబలించే దానికోసంగా సంపద మొత్తాన్ని కూడా ప్రభుత్వ సంపద మొత్తాన్ని కూడా కబలించే దానికోసంగా కార్పొరేట్ శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఈ మనువాదులు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని కుల వివక్ష కోసం ఖండించడం వ్యతిరేకించడమే కాదు, ఈరోజు ఆ యొక్క విశాఖ ఉక్కు కోసం కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు కేవీపీఎస్ సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉంది. ఎక్కడైనా మనువాద మొదలు విరమించుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆ కార్మికులు మద్దతిస్తూనే మరోపక్క బీజేపీ దుర్మార్గ విధానానికి వంతపడతా ఉన్నారు. వాళ్ళ వైఖరి అర్థం కావట్లేదు. ఈరోజు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా ఉంది తప్ప ఈరోజు కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన ఏమాత్రం కూడా లేదు. దీనికోసంగా వామపక్షాలైనటువంటి ఉద్యమానికి కేవీపీఎస్ సంపూర్ణ మద్దతిస్తూ ఎక్కడైనా మనువాద మతోన్మాదులు విరమించుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు మొత్తం కూడా, సామాజిక సంఘాలు మొత్తం కూడా పోగు చేసి వారికి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అండ్రా మాల్యత్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 180 స్టీల్ ప్లాంట్ లో నేను మొదటి ఉద్యోగిని. అక్కడ కాకినాడ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యి దానికి భూములు ఇచ్చినటువంటి రైతాంగం, వేలాది రైతాంగం వాళ్ళకి ఉద్యోగాలు లేక వెంటనే కాంపెన్సేషన్ రాక చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాల్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ రావటం అనేది, నిలబట్టడం అనేది, ఎక్స్పాండ్ కావటం అని చెప్పేది ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది, వేలాది మంది రైతు బిడ్డలకి అది నిలవుగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర చాలా కుటుంబాల నుంచి ముఖ్యంగా ఉద్యోగం కల్పించే కేంద్రంగా ఉంది. అందుకని గ్రామీణ ప్రాంతాలకి అండగా, తోడుగా ఉండగలిగిన స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వంలో ఉండాలి. వీళ్ళకి ఎక్కువ మంది మెకనైజ్ కాకుండా ఈ టైప్గా నడిపితేనే ఒక పక్క అది తన సొంత కాళ్ళ మీద నిలబడుతూ దానికి కావాల్సిన సహాయాన్ని కూడా, దానికి కావాల్సిన గనులు, ఇతర విషయాలు కూడా వెంటనే ప్రభుత్వం తోడు చేయాలి. ప్రభుత్వం ఒక దుర్బుద్ధితో ఉందని తెలుస్తుంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. అందుకని ఒక నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, దానికి తోడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అదే కౌంటర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చైతన్యంతో దానికి కౌంటర్ బుద్ధి చెప్తారని చెప్తూ తక్షణంగా ఆ విధమైనటువంటి పొరపాటు ధోరణిని మార్చుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పోరాటానికి చిహ్నంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ కృష్ణయ్య, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. ఆల్ ట్రేడ్ యూనియన్స్గా కూడా వీరికి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ఇది సరైనది కాదు. ఇప్పటికే దాదాపు 3,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కి ఇవాళ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. కానీ ఈ ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ మనుగడకి, కొనసాగడానికి ఉపయోగపడదు. ఇది కేవలం పాత బకాయిలు తీర్చుకోవడానికి తప్ప స్టీల్ ప్లాంట్ రన్ చేయడానికి ఉపయోగపడదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. స్టీల్ ప్లాంట్ నడపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగుల కుదింపు కావచ్చు, రెగ్యులర్ ఉద్యోగులకు విఆర్ఎస్ ప్రకటన కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వాడికి లబ్ధి చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం పన్నాగం తప్ప మరొకటి కాదు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని చెప్పి హెచ్చరిక చేస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ తమ లక్ష్యమని 9 వామపక్ష పార్టీలు అయితే స్పష్టం చేస్తున్నాయి. విజయవాడ వేదిక అలంకార సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన అయితే చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న కార్మికులకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారైతే చెబుతున్నారు.
ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అయినప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని ఎవరైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ కావచ్చు, ఎవరైనా విశాఖ ఉక్కు పరిరక్షణకి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని అయితే వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.